నిన్న కాక మొన్నే నేను ప్రస్తావించా. చంద్రబాబు నాయుడు గారు వరద ప్రభావిత ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అంతా అద్భుతం చేశాను నా టైంలో, ఇప్పుడు అంతా అరాచకం చేస్తున్నారంటే అది ఎంతవరకు వాస్తవం సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. అప్పట్లో పరిహారాలు అద్భుతంగా వచ్చాయని ఇప్పుడు ఏమి రావట్లేదు అంటున్నారు. ఏది నిజం అన్నది ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అగ్రికల్చర్ నేత నాగిరెడ్డి. తుఫాన్తో పొలాల్లో మేట వేసిన ఇసుక మట్టిని తొలగించేందుకు హెక్టార్కి చంద్రబాబు గారి హయాంలో 12,000 ఇస్తే ఇప్పుడు తాము 18,000 ఇస్తున్నది జగన్ వచ్చాక అన్నటువంటిది లెక్క చెప్తున్నారు. దెబ్బతిన్న వర్షాధార పంటలకి హెక్టార్కి చంద్రబాబు గారి టైంలో 6,800 ఇస్తుంటే ఇప్పుడు 8,500 ఇస్తున్నామని చెప్తున్నారు. మన చంద్రబాబు గారు 20,000 ఏదో అడిగినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇకపోతే నీటిపారుదల భూములకి ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి వచ్చేటప్పటికి చంద్రబాబు గారి హయాంలో 13,500 ఇస్తే ఇప్పుడు 17,000 ఇస్తున్నాం అన్నటువంటి లెక్క చెప్తున్నారు. అట్లాగే వరి, వేరుశనగ, పత్తి, చెరుకు పంటలకి హెక్టార్కి చంద్రబాబు గారి హయాంలో 15,000 ఇస్తే జగన్ ప్రభుత్వంలో 17,000 రూపాయలు ఇస్తున్నామని లెక్క చెప్తున్నారు. మామిడి, నిమ్మ జాతి పంటలకు హెక్టార్కి పరిహారం బాబు హయాంలో 20,000 ఇస్తే తాము 22,500 ఇస్తున్నామని చెప్తున్నారు. మల్బరీకి పరిహారం హెక్టార్కి బాబు హయాంలో 4,500 అయితే జగన్ ప్రభుత్వంలో 6,000 ఇస్తున్నారని, గేదెలు ఆవులకు పరిహారం బాబు హయాంలో 30,000 అయితే జగన్ ప్రభుత్వంలో 37,500 రూపాయలు ఇస్తున్నామని, గొర్రెలు మేకలకి బాబు హయాంలో 3,000 అయితే జగన్ ప్రభుత్వంలో 4,000 రూపాయలు, మత్స్యకారులకు పాక్షికంగా దెబ్బతిన్న బోట్లకు బాబు హయాంలో 4,100 రూపాయలు అయితే జగన్ హయాంలో 6,000 రూపాయలని, అదే సమయంలో పాక్షికంగా దెబ్బతిన్న వలలకి బాబు హయాంలో 2,100 రూపాయలు అయితే జగన్ ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇస్తున్నారని, పూర్తిగా దెబ్బతిన్న బోట్ల స్థానంలో కొత్త బోట్లకి సంబంధించినటువంటి కొనుగోలుకి సంబంధించి బాబు హయాంలో 9,600 ఇస్తుంటే జగన్ హయాంలో 15,000 ఇస్తున్నారని, అదే సమయంలో పూర్తిగా దెబ్బతిన్న వలలకి బాబు హయాంలో 2,600 అయితే జగన్ ప్రభుత్వం 4,000 ఇస్తున్నారన్నటువంటిది లెక్క చెప్పుకొచ్చారు.